డాక్టర్ చెప్పిన ప్రకారం 8వ తేదీన పూర్వభాద్ర నక్షత్రం. ఆ రోజు మంచి రోజు కాదే. అంటే ఏంటి? అంటే బిడ్డకి 10 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం. అలా విధిరాత రాసింది. మరణం సంభవించే అవకాశం ఉంది. దీనికి ఏదైనా పరిహారం ఉందా? భగవంతుడిని స్మరించుకుని 500 రూపాయలు పళ్ళెంలో పెట్టండి, పరిహారం చెబుతాను. ఊరుకోండి. నేను ఇస్తాను. పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు. అదెలా సాధ్యం? హే, మంచి రోజు చూసుకుని సెజేరియన్ చేయించేయండి. పరిహారం బాగా చెప్పానా? నా 500 పోయింది. ఎందుకంటే భరణి నక్షత్రం చాలా మంచిది. సరేనండి. శాలిని బాగా విను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చెప్పిన విషయం ఏదీ జరగదు. ఆ జ్యోతిష్కుడు చెప్తే అలాగే జరుగుతుంది. ఆయన బయలుదేరి వెళ్ళమను. ఒక రోజు ముందు వెనుక పుడితే ఏమవుతుంది? అమ్మ నాన్న చెప్తున్నారు కదా. వాళ్ళ మూఢనమ్మకాల కోసం ఇది చేయడం కుదరదు. వినండి. నన్ను వదులు. ఏమండి? బిడ్డే ఇంకా పుట్టలేదు. ఆ లోపల నక్షత్రాలు జాతకాలు రాశారు. దీంట్లో నాన్న చనిపోతాడని వేరే. నా బిడ్డకి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దీనికి సమాధానం చెప్తాను నేను. శాలిని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు సడన్ గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది. విషయం ఏంటో చెప్పండి. నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను. మనం హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు. అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా? అసలు బుద్ధుందా మీకు? ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా, అది కూడా ఇంట్లోనా? శాలిని, ప్రసవం అనేది ఒక ప్రాసెస్. అది ఈజీగా జరుగుతుంది. గాడిద గుడ్డు. ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు. ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను. నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేశాను తెలుసా? గేదెలకి ప్రసవం చేసినట్టా ఇది? శాలిని, దానికి తగిన అన్ని అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రసవం ప్రాసెస్ ప్రారంభిద్దాం. నీకు నా మీద నమ్మకం లేదా? దీనికి నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మన గురించి ఊర్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు. నాకు నువ్వు మాత్రం ఓకే చెప్తే చాలు. ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిమిషం వరకు మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ మన బిడ్డ మీద ఆడుకోవడం నేను ఒప్పుకోను. రేపు పొద్దున మన జోజీని పోలీసులు కోర్టుకి తీసుకెళ్తారు. ఇకంతా ఆ మాత చేతులను ఉంది. మనపై ఎటువంటి తప్పు చేసుంటాడు? లేదు, నా కొడుకు ఏ తప్పు చేస్తున్నాడు? మా మాత
అవతలికెళ్ళు అవతలికెళ్ళు అవతలికెళ్ళమంటున్నానా వదలరా. బోగన్ సార్ తీసుకున్న కేసు ఇది. ఖచ్చితంగా ఆయన హాజరవుతారు. నడవరా మన అబ్బాయి అండి బలరా. జోజీ మాతుకుటి ఇప్పుడు మీరు వెళ్ళద్దు, ఇక్కడ ఉంటే చాలు. మాస్టర్ నేనేం చేయలేదు మాస్టర్. ఎవరు కావాలని నన్ను ఇలా ఇరికించారు. నువ్వు దేనికి భయపడదు, మన లాయర్ చూసుకుంటాడు. చాలు చాలు లేక పదా. నడవరా. నడువురా. నేను చర్చికి తీసుకెళ్తారా? కూర్చోమ్మా. నేను మీకు ఫోన్ చేస్తాను. సరేనమ్మా. కేసు నంబర్ 138/21 నిందితుడు జోజీ. యువర్ ఆనర్, ఈ కేసులో ఇద్దరు సాక్షులు ఉన్నారు. ఆ రోజు చనిపోయిన స్టీఫెన్ స్టే చేసింది కేఎన్ బీచ్ రిసార్ట్లో. ఆ రాత్రి జోజీ స్టీఫెన్ని కలవడానికి ఆ రిసార్ట్కు వెళ్ళారు. CW1 దేవస్య ఆ రిసార్ట్ హోటల్లోనే పనిచేస్తున్నారు. CW1 దేవస్య. కోర్టులో నేను అంతా నిజమే చెప్తాను. అక్కడ జరిగిన విషయాలు కోర్టుకు చెప్పండి. సార్, స్టీఫెన్ నేను పనిచేస్తున్న హోటల్లో అప్పుడప్పుడు స్టే చేస్తూ ఉంటాడు. ఆ రోజు మధ్యాహ్నమే తను హోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నాడు. ఇతను ఆ రోజు ఆ రిసార్ట్కి వచ్చారు సార్. అన్నా స్టీఫెన్ రూమ్ ఏది? నేరుగా వెళ్ళండి, C1లో. థ్యాంక్ యూ. నేను రూముకి వెళ్ళి చూస్తే స్టీఫెన్ చనిపోయి ఉన్నాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. I am for the accused, Your Honor. దేవస్య. అవును సార్. జోజీ రూమ్లోంచి పరిగెత్తడమే కదా మీరు చూశారు? అవును సార్. సార్ అది మీరు రూమ్కి వెళ్ళినప్పుడు స్టీఫెన్ చనిపోయి ఉన్నారా? చనిపోయి ఉన్నాడు సార్. జోజీ స్టీఫెన్ని చంపడం మీరు చూసారా? చూడలేదు. రూమ్లో నుంచి పరిగెత్తడం చూశాను. ఒంటికి చేతులకి రక్తం అయ్యింది సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్.